రైట్. ఇక కడప రిపోర్టర్ సుబ్బారెడ్డి మనతో పాటు లైవ్ లో ఉన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల ప్రక్రియ కడపలో ఎంతవరకు పూర్తయింది సుబ్బారెడ్డి? ఈ స్మార్ట్ మీటర్ల వల్ల విద్యుత్ ఆదా మరియు బిల్లింగ్ విషయంలో ప్రభుత్వానికి వినియోగదారులకు ఎలాంటి స్పష్టమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి చెప్పండి. లక్ష్మి, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ వినియోగానికి సంబంధించి పారదర్శకతో పాటు బిల్డింగ్ లో కూడా పారదర్శకను చేపట్టడానికి ఏదైతే ఏపీఎస్పీడీసీఎల్ ఒక ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లకు శ్రీకారం చుట్టిందని చెప్పుకోవచ్చు. ఈ నెల 1వ తేదీ నుంచి తొలి దశగా రాష్ట్రంలో 9 జిల్లాల్లో దీన్ని ప్రవేశపెట్టేటువంటి నేపథ్యంలో అటు ఉమ్మడి కడప జిల్లాలో కూడా జూన్ 1వ తేదీ నుంచి ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సెల్ ఫోన్ కి ఏ విధంగా మనం ప్యాకేజీని బట్టి రీఛార్జ్ చేసుకుంటామో, అలాగే విద్యుత్ వినియోగానికి సంబంధించి విద్యుత్ యూనిట్లకు సంబంధించి స్మార్ట్ మీటర్లకు ఏదైతే ఈ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి జరిగింది. ఇదైతే మొదటిగా ఏర్పాటు చేసేటటువంటి 9 జిల్లాల్లో ఉమ్మడి కడప జిల్లా కూడా ఎంపిక కావడం జరిగింది. విద్యుత్తుకు సంబంధించి ప్రభుత్వ సంస్థలలో ఏదైతే ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, అలా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, వీధి దీపాలు వీటికి అన్నిటికీ కూడా ఈ నెల 1వ తేదీ నుంచి ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసినట్లయితే వినియోగదారులకు కూడా ఒక బాధ్యత అనేటువంటిది ఉంటుంది. విద్యుత్ అనేటువంటిది దుర్వినియోగం జరగకుండా విద్యుత్ వినియోగంలో కూడా పారదర్శకత వస్తుందనేటువంటి నేపథ్యంలోనే ఏపీఎస్పీడీసీఎల్ దీనికి శ్రీకారం చుట్టి అందుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే విద్యుత్ వినియోగాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి నేపథ్యంలోనే ప్రతి ఒక్కరికి ఈ విద్యుత్ వినియోగం అనేటువంటిది ఎక్కడ కూడా లోటు జరగకుండా వచ్చే విధంగా ఈ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను మనం సెల్ ఫోన్ కి ఏ విధంగా రీఛార్జ్ చేసుకుంటామో విద్యుత్ యూనిట్లకు కూడా అదే విధంగా ప్రీపెయిడ్ కు సంబంధించినటువంటి స్మార్ట్ మీటర్లకు సంబంధించిన ప్రీపెయిడ్ ఏదైతే దానికి కూడా రీఛార్జ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. రీఛార్జ్ చేసుకున్నటువంటి నేపథ్యంలో కనిష్ట గరిష్ట అలాగే కనిష్టకు సంబంధించినటువంటి ఏదైతే బిల్లు ఎన్ని యూనిట్లకైతే మనము ఇంతవరకు సంబంధిత ప్రతిరోజు మనం ఏదైతే వినియోగిస్తామో విద్యుత్ వినియోగించడానికి సంబంధించి ఈమెయిల్ కు అలాగే సెల్ ఫోన్ కు ఒక మెసేజ్ రూపంలో వస్తుంది. అంటే ఈ రోజు ఇన్ని యూనిట్లు నువ్వు సద్వినియోగం చేసుకున్నావు, ఇంత నీకు నువ్వు యూజ్ చేసినటువంటి దానికి ఇంత నీకు డబ్బులు కట్ అయింది అనేటువంటిది ప్రతిరోజు మెసేజ్ వస్తుంది. అయితే ఎప్పుడైతే మనం ఎంతైతే రీఛార్జ్ చేసుకున్నామో ఆ సంబంధించినటువంటి అమౌంట్ ఏదైతే క్లియర్ అయిపోతుందో, జీరో బ్యాలెన్స్కి వచ్చిందో ఆ మరుసటి రోజే నీకు విద్యుత్ వినియోగం కట్ అయిపోతుంది. అంటే ముందు జాగ్రత్తగా మనం సద్వినియోగం చేసుకునేటువంటి విధంగా, అంటే ఈ రోజు మనకు కంప్లీట్ అయిపోతుంది, రేపటికి రీఛార్జ్ ఖచ్చితంగా చేసుకోవాలా, లేకపోతే మనకు పవర్ కట్ అవుతుంది అనే ఒక బాధ్యత అనేటువంటిది కూడా వినియోగదారునికి వస్తుంది అనేటువంటి నేపథ్యంలోనే, అలాగే బిల్లింగ్ లో కూడా తేడాలు అనేటువంటి ఇప్పుడు ప్రస్తుతం వచ్చేటువంటి బిల్లింగ్ లో ఎక్కువ తక్కువలు వస్తున్నాయనేటువంటి ఆరోపణలు, అలాగే నేను ఇంత యూనిట్లు కాల్చలేదు, నాకు ఎందుకు ఇంత బిల్లు వచ్చింది అనేటువంటి వినియోగదారులు చేసేటటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆరోపణలు కూడా పులి స్టాప్ పడేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా వినియోగదారుడు అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యాలయాలు ఏదైతే ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాలకు అన్నిటి కూడా కార్పొరేషన్ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, విధి దీపాలకు సంబంధించి లక్షలు కోట్లలో ప్రభుత్వానికి బిల్లులు చెల్లించాల్సినటువంటి పరిస్థితి. కానీ కొన్ని ఏళ్ల నుంచి ఇటీవలనే మనం కూడా ఒక ప్రభుత్వ కార్యాలకు సంబంధించిన పన్ను బకాయిలకు సంబంధించి ఒక లైవ్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే కోట్లలో ఉండేటువంటి ఇలాంటి పన్ను బకాయిలు అనేటువంటి కూడా వాటికన్నిటి కూడా చరమగీతం పాడుతూ ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసేటువంటి ఉద్యోగులు కూడా ఒక బాధ్యత అనేటువంటిది వస్తుంది. అంటే మనం వేసినటువంటి ఫ్యాన్ తిరిగితే యూనిట్ కాలుతుంది, కాలినటువంటి యూనిట్ మనం ఖచ్చితంగా బిల్లు కట్టాలి కదా, కట్టకపోతే మనకు పవర్ కట్ అవుతుంది ఒక బాధ్యత తీసుకొని ప్రభుత్వ కార్యాలకు సంబంధించిన అధికారులంతా కూడా దీనికి సంబంధించి ప్రీపెయిడ్ స్మార్టర్లు మిగించినట్లయితే బాధ్యతగా వినియోగిస్తారు. కాబట్టి విద్యుత్ సమస్య అనేటువంటిది సరఫరాలో కూడా అంతరాయం అనేటువంటిది ఏర్పడకుండా ఈ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఉమ్మడి కడప జిల్లాలో అటు అన్నమయ్య జిల్లా కావచ్చు, కడప జిల్లా ఈ 2 జిల్లాల్లో కూడా దాదాపు ప్రభుత్వ కార్యాలయంలో 35 లక్షలకు సంబంధించినటువంటి విద్యుత్ సర్వీసులకు సంబంధించి స్మార్ట్ మీటర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి వచ్చేటువంటి విద్యుత్తును బాధ్యతగా ప్రతి ఒక్కరు వినియోగిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా సద్వినియోగం కాకుండా దుర్వినియోగం జరుగుతుంది. జవాబుతనం అనేటువంటిది వస్తుంది ప్రతి ఒక్కరికి వినియోగదారులు అనేటువంటి నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో నిన్న 1వ తేదీ నుంచి ఇక స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయలేదు. అయితే ప్రభుత్వ కార్యాలయంలో ఇదైతే సక్సెస్ అయినట్లయితే అటు స్మార్ట్ మీటర్లు బిగించుకునేటువంటి ప్రతి గృహ అవసరాలకు కూడా ఇదే విధంగా సెల్ ఫోన్ రీఛార్జ్ చేసుకునేటువంటి ఏ విధంగా చేస్తామో అలాగే దీన్ని కూడా రీఛార్జ్ చేసుకుని వినియోగించుకుంటారు. దుర్వినియోగం ఎక్కడా కాదనేటువంటి కాన్సెప్ట్ తోనే ఏపీఎస్పీడీసీఎల్ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని 1వ తేదీ నుంచి శ్రీకారం చుట్టడము అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది.
అయితే విద్యుత్ అనేటువంటి ప్రతి ఒక్కరికి ఒక బాధ్యతగా వినియోగించాలి, రైట్. కానీ దుర్వినియోగం చేయకుండా ఉండేటువంటి విధంగానే దీన్ని శ్రీకారం చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా కూడా ఓవరాల్ గా చూసినట్లయితే ప్రభుత్వ కార్యాలకు ఉండేటువంటి బకాయిలు, కరెంటు బకాయిలు అనేటువంటి దానికి పూర్తిగా ఫుల్ స్టాప్ పడుతుంది అనేటువంటి కాన్సెప్ట్ సక్సెస్ అవుతుంది అనేటువంటిది కూడా ఒక హర్షమైనటువంటిది కూడా ప్రజలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది లక్ష్మి. రైట్ సుబ్బారెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.